Hey, hi everyone. Another lead code question. Problem number 1050. Actors and directors who cooperated at least 3 times. అంటే మనకి ఫస్ట్ ఒక యాక్టర్ డైరెక్టర్ టేబుల్ ఇచ్చారు విత్ 3 కాలమ్స్ యాక్టర్ ఐడి, డైరెక్టర్ ఐడి అండ్ టైమ్ స్టాంప్ ఇస్ ద ప్రైమరీ కీ ఫర్ దిస్ టేబుల్. సో యాక్టర్ ఐడిలో వీ హ్యావ్ 1 and 2 అండ్ డైరెక్టర్ ఐడి 1 and 2 అగైన్ అండ్ టైమ్ స్టాంప్ యూనిక్గా ఉంది బికాస్ ఇట్ ఇస్ అ ప్రైమరీ కీ. And we need to write a solution to find all the pairs actor ID and director ID where the actor has cooperated with the director at least 3 times. Ante for suppose actor ID 1 undanukondi, director ID 1. So 1 1 1 1 1 1 3 times they worked together. Okay, with the same or not, but actor ID and director ID at least 3 times with different timestamps they have worked together, they have cooperated together on them, because here they have given us the only pair where they cooperated exactly 3 times. Okay, and inka emunnai 1 and 2 director ID, 1 and 2 director ID. So ivemai ante they cooperated only 2 times. 1 and 2 director ID and actor ID and director ID they cooperated 2 times, and 2 ఉన్న యాక్టర్ ఐడి అండ్ 1 ఉన్న డైరెక్టర్ ఐడి దే కోఆపరేటెడ్ 2 times. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే వేర్ ద యాక్టర్ హ్యాస్ కోఆపరేటెడ్ విత్ ద డైరెక్టర్ అట్లీస్ట్ 3 times. అంటే ఒక పేర్ ఉందనుకోండి, ఇక్కడే మనకి 1 పేర్ ఉంది, ఈ 1 పేర్ అట్లీస్ట్ 3 times కోఆపరేట్ అయి ఉన్నాయి. సో మనకి అవుట్పుట్లో 1 and 1 ఉంది, అండ్ 1 and 2 ఓన్లీ 2 times కోఆపరేట్ చేశారు, అండ్ 2 and 1 ఓన్లీ 2 times కోఆపరేట్ చేశారు. సో ఈ 2 పేర్స్ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఇన్స్టెడ్ మన ఎస్క్యూఎల్ క్వెరీలో ఎలా రాయాలి అంటే వేర్ 1 and 1 హ్యావ్ కోఆపరేటెడ్ మినిమం 3 times అని మనం ఎస్క్యూఎల్ క్వెరీ రాస్తున్నాం. ఓకే, సో సెలెక్ట్ యాక్టర్ అండర్స్కోర్ ఐడి కామా డైరెక్టర్ అండర్స్కోర్ ఐడి ఫ్రమ్ యాక్టర్ డైరెక్టర్ టేబుల్. ఓకే, యాక్టర్ డైరెక్టర్ టేబుల్లో ఇప్పుడు మనం ఎలా రాయాలి అంటే వీ నీడ్ టు గ్రూప్ అనమాట. గ్రూప్ బై అంటే మనకి యాక్టర్ ఐడి అండ్ డైరెక్టర్ ఐడి అనేది మనము గ్రూప్ బై చేస్తున్నాం బికాస్ ఆ 2 పేర్స్ మనకు కావాలి. ఓకే, గ్రూప్ బై యాక్టర్ ఐడి అండ్ డైరెక్టర్ ఐడి ఈ రెండింటిని మనం గ్రూపింగ్ చేస్తాము. చేశాక హ్యావింగ్ గ్రూప్ బై రాసాం కాబట్టి హ్యావింగ్ కౌంట్. ఓకే, కౌంట్ ఆఫ్ దిస్ యాక్టర్ ఐడి అండ్ డైరెక్టర్ ఐడి మనం ఏమైతే సెలెక్ట్ చేస్తున్నామో వాటి కౌంట్ స్టార్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. అంటే ఏవైతే కౌంట్ ఆఫ్ యాక్టర్ ఐడి అండ్ డైరెక్టర్ ఐడి ఆ పెయిర్ గ్రూపింగ్ మనం ఈ రెండింటికి గ్రూప్ చేసాం కాబట్టి ఆ పెయిర్ ఏదైతే అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 times ఉందో వాటిని మాత్రమే మనం రిట్రీవ్ చేయాలి అని చెప్తున్నాం. ఓకే, సో రన్ దిస్ and accept it. Okay, easy question in lead code, and do it. If you have any comments or any questions or anything, you can just let me know. Okay, thank you.